జహీరాబాద్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ 2361 కోట్ల వ్యయం, 1.74 లక్షల మందికి ఉపాధి. ఏపీలోని ఒర్వకల్, కొప్పర్తిలో కూడా స్మార్ట్ సిటీ కారిడార్. మొత్తం 10 రాష్ట్రాల్లో ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం. 6456 కోట్లతో 3 కొత్త రైల్వే ప్రాజెక్టులు. ఈశాన్య రాష్ట్రాలలో 4000 కోట్లతో హైడ్రో పవర్ ప్రాజెక్టులు. 234 నగరాలకు ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో ఛానళ్లు. తెలంగాణలోని 10 పట్టణాల్లో 31 ఎఫ్ఎం ఛానళ్లు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జహీరాబాద్ టౌన్కు ఈశాన్యంలో 9 కిలోమీటర్ల దూరంలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ఫస్ట్ ఫేజ్లో 3245 ఎకరాల్లో మొత్తం 2361 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ కారిడార్లో 1,74,000 మందికి ఉపాధి లభిస్తుందని కేంద్రం పేర్కొన్నది. అలాగే దాదాపు 10,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని కూడా వెల్లడించింది. మొత్తానికి జహీరాబాదు స్మార్ట్ సిటీగా, ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా మారబోతుందన్నట్టు ఇక్కడ ఒక వార్త అయితే వచ్చింది. దాన్ని దాదాపు 2361 కోట్లతోటి కూడా ఈ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీని ఏర్పాటు చేయబోతున్నట. 1.74 లక్షల మందికి ఉపాధి కల్పించబోతున్నట్టు తెలుస్తుందట. అంటే 1,74,000 మంది ఇక్కడ ఉపాధి దొరికే అవకాశం ఉందని, ఇలాంటి సిటీలను ఏపీలో కూడా పెట్టబోతున్నారట. చూద్దాం మరి ఎంతమందికి ఉపాధి కలిగి ఎంతమంది దీనివల్ల బాగుపడతారో చూద్దాం. బాగుపడితే మంచిదే కదా. ఇలాంటి ఇండస్ట్రియల్ ఏరియాలు జిల్లా కోటి పెట్టండి, అవసరమైతే నియోజకవర్గం కోటి పెట్టండి. ఇది కేంద్ర ప్రభుత్వాలే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలి. ఎందుకంటే గ్రామాలలో యువత ఉద్యోగాలు లేకుండా నిర్వీర్యం అయిపోతున్నారు. కాబట్టి మండలానికి ఒకటి ఇండస్ట్రియల్ ఏరియా పెట్టినా కూడా చాలా బాగుంటుంది.